త్వరితగతిన నేను ఇంతవరకు చెప్పిందే మళ్ళీ మంత్రి గారు అదే చెప్తాను. నేను చెప్పింది కూడా అదే, నేను చెప్పేది అది. నేను ఒక బీసీ బిడ్డగా చాలా మంది ఉన్నారు. నేను నా పార్టీ పక్షాన బీసీ బిడ్డగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాము. అవసరం ఉంటే రేవంత్ రెడ్డి గారు నమ్మంటే నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ అవసరం దీక్ష చేస్తామని నేను సిద్ధంగా ఉన్నాను. ఏ దీక్ష పెట్టుకొని బిల్లు పాస్ అయ్యేదాకా నేను ఉంటాను. బిల్లు పాస్ అయ్యేదాకా నేను ఉంటాను. నాకు చిత్తశుద్ధి ఉన్నది. ఈ రోజు ఈ సమావేశంలో బిల్లు పాస్ అయితే అంతకన్నా నాకు లేదు. కానీ నేనేమంటున్నా అశాస్త్రీయంగా ఉండకుర్రి. రేపు పొద్దున కోర్టులు ఏం చెప్పినో చెప్తున్నా. నేను నా శాపనార్థాలు విడతలేను. 1990లో ఏం జరిగింది అప్పుడు నేను విడతలేను. మీరు దాన్ని నేను మొదలెప్పిన ముఖ్యమంత్రి గారు దీన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పిన, దాన్ని చేసి పంపించిన. అధ్యక్ష ఇప్పుడే మంత్రి గారు చెప్పిర్రు ప్లానింగ్ ఎక్కడ నేను పంపిస్తాను. నాకు జీవో నెంబర్ 9 అంటే ఏంది, జీవనం 18 ఏమి ఇచ్చారు? జీవనం 18 ఏమి ఇచ్చిన అధ్యక్ష? ఇప్పుడు జరిసిన సర్వే జీవనం 18 ప్లానింగ్ మీద ఇచ్చారు, బీసీ కమిషన్ కాదు. ఈ జీవనం 18 మీదే ప్లానింగ్ బోర్డు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారానే సర్వే జరిగింది. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కదా బీసీ కమిషన్ నువ్వు ఉండకపోదు, చైర్మన్ మీరు ఉండకపోదు కదా. ఉత్తమ్ కుమార్ ఎందుకున్నారు? ప్లానింగ్ బోర్డు. కాబట్టి ఇక్కడ ప్లానింగ్ బోర్డు చేంజ్ అయింది కాబట్టి దీన్ని రెక్టిఫై చేసుకోమని. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష సార్, నాకు ఇది మా బాధ్యత, మాకు అవకాశం ఇచ్చారు, మా బాధ్యత అధ్యక్ష ఈరోజు బిల్లు ప్రవేశపెడతారు అధ్యక్ష. నేను తమరికి ఒక అమెండ్మెంట్ ఇచ్చాను అధ్యక్ష. ఆ అమెండ్మెంట్ ఇచ్చే ముందుగా ఒక 2 నా సూచనలు ఇస్తాను అధ్యక్ష. ఈ బిల్లు ఎక్కడ కూడా పార్లమెంట్లో కానీ సుప్రీంకోర్టులో కానీ ఏ కోర్టులో కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే నా సూచనలు మీరు పరిగణన తీసుకుంది అధ్యక్ష. కోయిల కేసు కూడా తీసుకుంటా అధ్యక్ష. సంపూర్ణ గణాంకాలతో ప్రామాణిక నివేదికను సమర్పించమంటున్నాం. అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా బీసీ కమిషన్ పరిశీలన నిపుణుల సూచనలు పొందండి. ఒకవేళ మీరు బీసీ కమిషన్ లేకుండా దాన్ని అప్రూవల్ తీసుకుని అది కోర్టుకు కూడా సబ్మిట్ చేయండి. కులగణన ఆధారంగా ప్రత్యేక పరిస్థితి నిరూపించాలి. డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసినారు, దాన్ని కూడా సూక్ష్మంగా నా రిపోర్ట్ మీకు పంపితే అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు. ఈరోజు నా అమెండ్మెంట్ అడిగిన అధ్యక్ష, నా అమెండ్మెంట్ ఇచ్చిన అధ్యక్ష. నేను కొత్తగా ఏమి అమెండ్మెంట్ అడగలేదు అధ్యక్ష. ఈ బిల్లు ఎట్లా పాస్ అవుతుంది? డెఫినెట్గా బిల్లు పాస్ అవుతుంది. అక్కడ కేంద్రం మొత్తము చట్టసభల ప్రకారం తీసుకుంటాం. కానీ మీ చేతిలో ఉన్నాయి నిజంగానే మీ బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ఇచ్చేటి పక్కకు పెడదాం, అది పోయి కొట్లాడదాం. కానీ మీ చేతిలో ఉన్నది మీరు హామీ ఇచ్చిన అధ్యక్ష. ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో ఒక 3 ప్రధానమైన అంశాలు ఇచ్చిన అధ్యక్ష నాకు. అందులో మొదటిగా కులగణన చేస్తామని చెప్పిర్రు. అది కూడా 40% బీసీను 6 నెలల్లో పడిన అధ్యక్ష. సరే సమయం తీసుకున్నారు, సంవత్సరాన్ని పర్లేదు, మీరు చేశారు, ఓకే, మేము దానికి మద్దతు ఇస్తున్నాం అధ్యక్ష. మీ యొక్క బీసీ డిక్లరేషన్లో మీరు ఏం పెట్టినారు అధ్యక్ష అంటే ఈరోజు ఎక్కడైనా తెలంగాణలో ఎలాంటి కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చినా అందులో 42% కాంట్రాక్టులు బీసీలకు కేటాయిస్తాం అధ్యక్ష. ఇది మీ చేతిలో పడింది అధ్యక్ష. ఈరోజు మల్లన్న సాగర్ది నడుస్తున్నది, కొడంగల్లి నడుస్తున్నది. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకి సంబంధించింది అది బీసీలు ఆడితే బట్టి దయచేసి ఇప్పటి వరకు తెలంగాణలో కాంట్రాక్ట్ ఎన్ని పిలిచారో అందులో 42% బీసీలు ఇవ్వలేదు. కాబట్టి ఈ చట్టంలో పెట్టి రాబోయే ఏ ఒక్క కాంట్రాక్ట్ కూడా బీసీలకు 42% రిజర్వ్ చేయండి ఇందులో. కాబట్టి దయచేసి అది ఎక్కడ కూడా మీకు ఏ కాంట్రాక్ట్ పర్లేదు, బీసీలకు ఇస్తాక మీరు ఇచ్చిన కాబట్టి ఆ అమెండ్మెంట్ దాన్ని కన్సిడర్ చేయమని చెప్తున్నా అధ్యక్ష. రెండోది, ప్రతి సంవత్సరం కూడా మీరు చెప్పిన ప్రకారం నేను కొత్తగా డిమాండ్ ఎత్తలేను, మీరు ఇచ్చేసాను. ప్రతి సంవత్సరం బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నాం. పొన్నం రావు గారు సంతోషం కదా, 20,000 కోట్ల బడ్జెట్ ఉంటే ఆయన అందరి సాయం చేయొచ్చు కదా. 20,000 అధ్యక్ష బీసీ డిక్లరేషన్ వినండి గౌరవ సభ్యులు.